రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. హన్మకొండ జిల్లాలో సంక్రాంతి కనుమ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భీమదేవరపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామంలోని 72 మంది రైతులు కొత్తగొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి ఎడ్ల బండ్ల రథాలతో చేరుకున్నారు. పూలు రంగులతో ఎడ్లను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో దేవుని పటాలతో ఎడ్ల బండ్లను అలంకరించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సిక్కా ప్రదీప్. నేను కొత్తపల్లి గ్రామ సర్పంచ్ని. ఈ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా యొక్క గ్రామం నుండి గత 58 సంవత్సరాలు 60 సంవత్సరాల నుండి సుమారు ఏటేటా ఒక్కో రథం నుండి నేటి సంవత్సరం వరకు 72 రథాలు, అంటే ప్రతి ఇంటి నుండి ఎవరైతే భక్తులు నాకు పిల్లలు పుడితే కొడుకు పుడితే కొత్తకొండ వీరన్నకు రథం కడతా అని మొక్కుకుంటారు. ఇంట్లో ఆరోగ్యం బాగాలేకుంటే కొత్తకొండ వీరన్న మీకు రథం కడతాము, మీకు మా ఆరోగ్యాన్ని సరిదిద్దండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా కానీ శుభకార్యమైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ వాళ్ళు కొత్తకొండ వీరభద్ర స్వామికి మేము రథం కడతామని చెప్పేసి వాళ్ళు కోరమీసాల దేవునికి కోటొక్క మొక్కులతోటి వాళ్ళు ఆశయంతో ఈ రథాలు ముందు కడతారు. కోరికలు మొక్కిన తర్వాత తీరిన తర్వాత కూడా రథాలు కడతారు. కాబట్టి ఈ కొత్తపల్లి వీరభద్ర స్వామికి రథాలు కట్టడం అనేది మా యొక్క గ్రామం చేసుకున్న సుకృతం. మా గ్రామస్తులందరి తరఫున అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈసారి మన కొత్తకొండ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. నూతన సంవత్సరంలో ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఈ సంక్రాంతి పర్వదినాన కొత్తకొండ జాతరను చాలా ఉత్సాహబద్ధంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయంలో భాగంగా సంస్కృతిలో భాగంగా కొత్తకొండ జాతర ఈ రోజు నాడు మన కొత్తపల్లి నుండి 78 ఎడ్ల బండ్లను కట్టుకొని ఎప్పుడో 100 సంవత్సరాల కింద ప్రారంభమైన యొక్క సంస్కృతి అది వంశపారంపర్యంగా వస్తూ ఇప్పుడు ఈరోజు 78 బండ్లను వరుస పెట్టి బండెనక బండి కట్టి కొత్తకొండ జాతర కదిలంతా వెళ్దామని చెప్పేసి ప్రజలందరూ కలిసిపోయి ఊరంతా పండుగ జరుగుతుంది. మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తకొండ వీరభద్ర స్వామి